ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్. చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, ముగ్గ చూస్తే భోగాపురం పూరల కావడి, జొక్క చూస్తే పర్లాకి మిడి కొబ్బరి చల్లిమిడి. రాజమండ్రి పలకదోర జాపళ్ళ బండి, పూల బండకి వచ్చి పాల పెట్టి సుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి. చూసారు కదండి, మా శ్రావణి అండ్ మా విన్నర్స్ అందరూ కలిపి చాలా చక్కగా డాన్స్ చేశారు. ఎలిమినేషన్ ఎవరు అయ్యారు అని తెలుసుకునే కంటే ముందు ఓకే, ఇప్పుడు కొంచెం సీరియస్, ఎందుకంటే ఎలిమినేషన్. ఇంకా ఈ నలుగురిలో ఇప్పుడు ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు? చాలా తక్కువ మార్క్స్ అండి వాళ్ళకి, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి 1-2 మార్క్స్ తేడాతోనే ఎలిమినేషన్ అవుతున్నారు. ఈ నలుగురిలో వాళ్ళు ఎవరు? సారీ, ఫస్ట్ రౌండ్లోనే మీరు వెళ్ళిపోబోతున్నారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిత గారు, సుస్మిత, సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇందులో ఎవరు విన్ అయినా సంతోషం. ఓకే అండి, ఎనీవే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. మన దగ్గర 4 బ్యాచెస్ ఉన్నారు, నలుగురు ఉన్నారు, మొత్తం 8 మంది. ఈ 8 మందిలో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మీ దగ్గర 4 బౌల్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ ఐటమ్స్ పెట్టాం మేము. అవి ఏంటి అనేది మీరు గెస్ట్ చేయాలి. మీకు ఒక్కొక్క బౌల్కి 30 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాము. ఆ బౌల్లో ఏముందో మీకు పక్కన పేపర్స్ ఇచ్చాము, ఆ పేపర్ మీద రాయాలి. ఓకేనా? ఒక్కొక్క దానికి 30 సెకండ్స్. 4 ఉన్నాయి, 4కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. రెడీనా? మరి పర్పుల్ కలర్లో ఏముందో నాకు చెప్పాలి, అది నేను టైం స్టార్ట్ చేస్తాను. ఓకే, పర్పుల్ కలర్. 1, 2, 3 స్టార్ట్. మీలో మీరు అనుకోండి. సెకండ్ వన్ ఏ కలర్ బౌల్లో రాయాలంటే బ్లూ కలర్. మీరు ఇప్పుడు ఏ కలర్ బౌల్ చూడాలి అంటే ఆరెంజ్. రెడీ? లాస్ట్ బాల్, జాగ్రత్తగా చూసి రాయండి. స్టాప్. ఎవరు ఇక్కడ ఉండిపోతున్నారు, ఎవరు వెళ్ళిపోబోతున్నారు? ఓకే అండి, నా చేతిలో మా జడ్జెస్ ఇచ్చిన రిజల్ట్ ఉంది. ఎవరెవరు ఏమేమి చెప్పారు అన్నది చెప్తానండి. జస్ట్ బియ్యం అండి, బియ్యానికి కూడా ఇంత టెన్షన్ పడితే ఎలా చెప్పండి? అపర్ణ గారు మీరేం చెప్పారు? ఫస్ట్ చెప్పండి. బాస్మతి రైస్. బాస్మతి రైస్ కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ అనుకుంటున్నాను.
100% షూర్ షూర్. కరెక్టేనండి. మీరండి? బాస్మతి రైస్. మీరు నలుగురు రైట్. ఓకే, నిజంగా చాలా పెద్ద ట్విస్ట్ కదమ్మా. సెకండ్ వన్ బ్లూ బౌల్. మీరేం రాశారండి? పాలిష్ రైస్ అని రాసాను. నాకు అర్థమైంది, మీరు ఇంట్లో మీరు వంట చేయరు. నెక్స్ట్ మీరండి, ఏం రాశారు? సాంబా మసూరి. కరెక్టేనా? కరెక్టే అండి. మీరు? నేను కూడా సాంబా మసూరి రాశాను. బాబోయ్, అందరు చెప్పు. మీరు? నెంబర్ 1 క్వాలిటీ. ఇంకో 4 పేర్లు తెచ్చి పెట్టలేకపోరా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. మేము పెట్టింది ఒకటే, అది నెంబర్ 1. ఒక నెంబర్ 2 అయితే ఏంటి పరిస్థితి? కాదని నమ్మకం ప్రస్తుతానికి. నాకు పరీక్ష కాదు, మేము ఇక్కడ పెట్టుకుంటా. ఇది నెంబర్ 2 కాదు. బాబోయ్. ఓకే, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ వాళ్ళు రైట్ అంటే మేము రైట్, ఎందుకంటే తల ఊపుతున్నారు వెనుక. వాళ్ళు రైట్ అంటే సేమ్ రాశారు. మీరు ఊపెట్టు తల. ఓకే, మీది రైట్ ఆన్సర్. ఓకే అండి, మీది ఒకటి రాంగ్. ఆరెంజ్ బౌల్లో ఏం రాశారండి మీరు? ఇప్పుడు బియ్యం అండి, అంటే ఇడ్లీ రవ్వ చేస్తారు కదా, ఇడ్లీ రవ్వ చేస్తారు. బియ్యం రాసు. మీరేం రాశారండి? రేషన్ బియ్యం. రేషన్ బియ్యం. ఓకే, మీరండి? కంట్రోల్ బియ్యం. థర్డ్ వన్ అందరూ రాంగ్ చెప్పారండి. యాక్చువల్గా అందులో ఉన్న రైస్ ఏంటంటే స్వర్ణ మసూర్. ఫోర్త్ వన్ మీరేం రాశారండి? గ్రీన్ బౌల్. ముడి బియ్యం. ఓకే అండి, మీరేం రాశారు? సురేఖ. బాగుంది పేరు. మీరు? సురేఖ. ఉప్పుడు బియ్యం. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. అండ్ విన్నర్ అని ఎవరు లేరు, ఇద్దరు టైలో ఉన్నారు, ఇద్దరు లూజర్లో ఉన్నారు. మేము లూజర్ ఇద్దరికి ఒక ఐటమ్ ఇస్తాము. ఆ ఐటమ్ ఒక మసాలా, అందులో ఈస్టర్న్ మసాలాస్ కొన్ని మిక్స్ చేసి ఉంటాం. అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని మాకు మీరు చెప్పాలి. మీకు మేము 1 minute టైం మాత్రమే ఇస్తాము. ఆ 1 minute టైంలో మీరు ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నది రాసి ఇవ్వాలి. ఓకేనా? ఓకే, 1 minute మాత్రమే టైం. యువర్ టైం స్టార్ట్ నౌ. ఓకే, వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరు ఎలిమినేషన్ అవుతారు, ఎవరు ఉంటారు కాసేపులో మనకు తెలిసిపోతుంది. ఏంటి నేను బాగా అయింది, నేను సేఫ్ జోన్ లో ఉన్నాను, అందరు నిన్ను తిట్టుకుంటారు అనుకుంటే నా చేతిలో పెట్టా. అంటే ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉండకూడదు కదా. అమ్మ వాళ్ళు ఇందాక నుంచి ఈ అమ్మాయి సైలెంట్ గా ఉంది, మాకు ఈ అమ్మాయితో ఏ ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు అందుకే పెట్టాను ఫిట్టింగ్. ఎప్పుడు బాగానే ఉంటారు వాళ్ళు. నన్నేం తిట్టుకోకండి, అంత ఆమె ఇచ్చింది, నేను ఏదో చెప్తున్నాను. మేము యాక్చువల్లీ మీకు ఇచ్చిన పౌడర్స్లో మేము 7 మసాలాస్ కలిపాం. అది ఏంటి అన్నది నేను మీకు ముందు చెప్పేస్తాను. ఒకటి చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాంబార్ పౌడర్, టర్మరిక్ పౌడర్. మసాలాస్ ఏమేమి కలిపని చెప్పాను కదా. ఇందులో ఎన్ని కరెక్ట్ రాశాను అనుకుంటున్నారు? 6 కరెక్టా? మీరు 4. ఇక్కడ ఇంకొకటి ఉంది, మీరు కరెక్ట్ రాస్తే +5, రాంగ్ రాస్తే -5. అంటే ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ ఉన్న 0 అయిపోతుంది మీ స్కోర్. ఓకే, బట్ ఐఎమ్ వెరీ సారీ అండి, మీరు 3 రైట్ రాశారు, 4 రాంగ్. 4 రాంగ్కి -20 మార్క్స్. సో -20 + 15 -5 మార్క్స్. ఐఎమ్ వెరీ సారీ అండి. ఈ సెకండ్ రౌండ్ విన్నర్ అపర్ణ గారు అండ్ శైలజ గారు. ఓకే, నాట్ విన్నర్ అండి, మీరు ప్రెసెంట్ సేఫ్ లో ఉన్నారు అంతే. ఓకే,
అంటే థర్డ్ రౌండ్కి నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ సెగ్మెంట్లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓకే అండి, థర్డ్ టాస్క్ ఏంటంటే దాని గురించి డీటెయిల్స్ విజయరావు గారు చెప్తారు. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? రెడీ. మీ క్రియేటివిటీ అంతా చూపించాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. మేమేంటంటే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, అంటే నాటు రవ్వ అని కూడా అంటారు కదా, అవి ఆ 2 రవ్వలు ఇస్తాము ఒక్కొక్కరికి. అది వేరుగా చేయాలి, ఇది వేరుగా. 2 ఐటమ్స్ చేయాలి. గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, ఆ 2 రకాలు అది 2 రకాలుగా చేయాలి. ఆ ఉప్మాలోనే ఎన్నో వెరైటీస్ మీరు మీ ఓన్గా చేసుకోండి. సేమ్ ఉప్మా కాకుండా కొంచెం డిఫరెంట్గా, మీరు ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఉండాలి. ఓకే, ఫైనల్ ఖమ్మం మహారాణి ఎవరవుతారో చూద్దామా? ప్లీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3 స్టార్ట్. ఏమి చూసినా ఎటు చూసినా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, ఇది 2 ఎంత బాగున్నాయంటే నిజంగా తినాలని ఉందబ్బా. చాలా బాగుంది. చాలా ఫాస్ట్ చేస్తారు. నాకు ఒక ఉప్మా అందుకే 2 నిమిషాలే చాలా అనుకున్నారు, అదే ఎక్కువ వాళ్ళకి. అలా ఫాస్ట్గా చేస్తున్నారు. డిఫరెంట్ స్మెల్ వస్తుందమ్మా, బాగుంది. పొంగల్ అంటే నేను చెప్తా కదా. మీరు చేస్తున్నారు, దీంట్లో కూడా కమ్మదనం ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా కానీ, బాంబే రవ్వ ఉప్మా కానీ. అంటే మేము ఇచ్చిన ఐటమ్స్తో మీరు ఎంత బాగా దాన్ని ఇది చేస్తారని చూడడమే తప్ప, అన్ని ఐటమ్స్ ఉన్నాయనుకోండి ఎవరైనా చేస్తారు కదా, అంతే. అందుకని ఓకే, మీరు కంటిన్యూ చేయండి. ఫీల్ అవ్వకండి. మీరు ఎంతవరకు వచ్చారు? అయిపోయిందా? నిజంగా బాగుంది, చక్కగా. అంటే కొంచెం ఆమె వేపారు, రవ్వని వేపారు. ఓకే, రవ్వని వేపి చేశారు. ఆరెంజ్ బాగుంది కదా, ఆ కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్రెస్టేజ్ ఒమేగా సెలెక్ట్ ప్లస్ ఫ్లాట్ బేస్ కడాయి విత్ లెగ్. ప్రపంచంలో మొట్టమొదటి జిడ్డు మరకలు అంటే నాన్ స్టిక్ కుక్వేర్ ఒమేగా కోటింగ్తో దృఢమైన హ్యాండిల్ గల మెటల్ స్పూన్తో వస్తుంది. నేను వాడుతున్నాను, మరి మీరు వాడండి. జాగ్రత్త. ఏమైనా అయిందండి ఇంటికి? అదే మరి ఏమనుకున్నారు అపర్ణ గారు అంటే? పడింది, బండ పగిలింది. ప్రెస్టేజ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అండి. ఇందులో చాలా ఈజీగా వండుకోవచ్చు, అంతే ఈజీగా మనం సర్వ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అల్యూమినియం 2 పాన్స్ కూడా మనకి లభిస్తాయండి. డిటాచబుల్ పవర్ కార్డ్ కలిగి ఉంటుందండి. అండ్ ఇక్కడ మేము కూడా అదే వాడుతున్నాం, మీరు కూడా వాడాలని కోరుకుంటున్నాం. Five, 4, 3, 2, 1 స్టాప్. ఓకే అండి, 1 by 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే అండి, డిషెస్ మా ముందుకు వచ్చేసాయి. ఇప్పుడు జడ్జెస్ టేస్ట్ చేస్తారు వాటిని. టేస్ట్ చేసి ఈరోజు ఖమ్మం కిచెన్ మహారాణి ఎవరో తేలుతుంది. మా టేస్ట్ చేయండి. ఉప్మా చాలా బాగుందండి, కానీ ఉప్పు కొంచెం తక్కువైంది నాకు. అట్లాగే ఇదేంటిది గోధుమ రవ్వ చాలా బాగుంది, రవ్వ పెద్దదైపోయింది.
అది ఎందుకని అలా ఉడకలేదు, గట్టిగా ఉంది. చాలా బాగుందమ్మా, నిజంగా బాగుంది. కానీ స్ట్రైట్ అవే ఏంటంటే అసలు రవ్వ అసలు కొంచెం ఉడకలేదు, ఇంకొంచెం ఉడకండి. కొంచెం ఉడితే చాలా బాగుంది. అది నిమ్మకాయ పిండిన అవన్నీ కూడా చాలా బాగుంది. ఉప్పు మాత్రం కొంచెం ఇదిగా ఉంది. ఇప్పుడు ఇది అదే కొంచెం ఉడకాలి అంతే. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మరి ఈ టైంలో చేయడం మాత్రం అది అసలు ఇంకా ఎన్ని ప్రైజెస్ వచ్చినా తక్కువే అనమాట. అంత బాగా చేస్తారు తొందరగా. సెకండ్ ఓకేమ్మా, సెకండ్. ఈ కెమెరా అన్ని లేకపోతే శుభ్రం పట్టుకెళ్ళి పెట్టి తీసేవాళ్ళం. మీకు విషయం చెప్పనా, నేను అస్సలు ఉప్మా తిన్నాను. మా అమ్మ ఇంట్లో ఉప్మా చేసిందంటే నా టిఫిన్ బయటే. అలాంటిది ఉప్మాస్ ఇంత బాగుంటాయని ఇప్పుడు తెలుస్తుంది. ఇది ఉప్మానే ఏంటని నాకు అర్థం కాకుండా తినేసాను. చాలా లైట్గా ఉందమ్మా, బాగుంది. కానీ కొంచెం అన్నీ పడాలి. మీకు తెలుసు అవి ఏంటని? ఏంటి చెప్పండి. మిర్చి ఒకటి పడాలి, కారం లేక అలా. కారం వేయక్కర్లేదు, ఉప్మాలో కారం వేయరు. మిర్చి లేక స్పైసీ తగలక అది కొంచెం అంతే తప్ప టేస్ట్ మటుకు చాలా లైట్గా ఉంది, చాలా బాగుంది. మా థర్డ్ వన్. ఏం లేదు, ఉప్మా రెండు బాగున్నాయి, ఉప్పు లేదు. అది ఎందుకంటే కన్ను తగ్గించారో అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు క్యాల్కులేషన్ ఉంటుంది కదా, ఉప్మా ఈ రవ్వని చేస్తున్నప్పుడు ఈ ఇంతన్నా పడుతుందిగా, ఏమండి? అది కొంచెం తగ్గిందని ఫీల్ అయ్యాను, కానీ ఇంకేం లేదు, టేస్ట్ మటుకు బాగున్నాయి. గోధుమ రవ్వలో బాగా తగ్గింది. నేను చెప్తూనే ఉన్నాను, చూసుకోండి చూసుకోండి, ఫైనల్ రౌండ్ అండి. ఉప్పు అయినా కూడా అది చాలా ప్రమాదం అనమాట. అంతే కదా. వేసారా గోధుమ రవ్వలు? వేసారా? వేసాం మేడం. ఓకే మా ఫోర్త్ వన్. రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మంచి ఆకలి మీద ఉంది, టేస్ట్ ఎక్కువగా ఉంది, నిజంగా బాగున్నాయి. రెండు బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి రెండు. అన్ని రకరకంగా అన్ని విధాలా బాగున్నాయమ్మా. ఫిఫ్త్ వన్. బాగుంది, కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ. అండ్ లాస్ట్ వన్ అపర్ణ గారు. మసాలా ఉప్మా అలా ఉంది, చాలా బాగుందమ్మా. ఓకే, థ్యాంక్స్. బిర్యానీ లాగా చేశారు. బిర్యానీ లాగా ఇది కూడా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. ఇప్పుడు వరకు చాలా చక్కగా నవ్వుకున్నాం, చాలా బాగా ఎంటర్టైన్ చేసుకున్నాం. బట్ చాలా సీరియస్ సిచ్యువేషన్. ఇప్పుడు టైప్ పడిందండి ఇక్కడ కూడా, నిజంగా అసలు అర్థం కావట్లేదు. అందరూ బాగా రుచిగా చేస్తున్నారు, ఎవరు ఏంటి కూడా అర్థం కాకుండా చేస్తున్నారు. బట్ ఫోర్త్ ప్లేస్ టైప్ పడింది, థర్డ్ ప్లేస్ టైప్ పడింది. రివర్స్లో చెప్దాం మనం, ఓకేనా? ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు చెప్పేనా? ఇంకా చెప్పానంటే వాళ్ళ ఎలిమినేషన్ అయిపోయినట్టే. పద్మ గారు అండ్ మంజుల గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు, సారీ. అండ్ థర్డ్ ప్లేస్ ఇంకొక ఇద్దరు. ఈ నలుగురిలో ఎలిమినేషన్ అయిన ఇద్దరు ఎవరు? జ్యోతి గారు అండ్ శరిత గారు. ఐఎమ్ వెరీ సారీ అండి. ఓకే, ఈనాటి మన ఈ విన్నర్ స్పెషల్ ఏంటి తెలుసా? తెలియదండి. మా ఇద్దరు జడ్జెస్ కలిసి 10 మార్క్స్కి 10 మార్క్స్ వేశారు. అంటే ఇద్దరు కలిపి 20 మార్క్స్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా ప్లీజ్. ఫస్ట్ టైం ఇంతవరకు అంత పర్ఫెక్ట్ మార్క్స్ ఎవ్వరికి రాలేదు. 10 out of 10 వచ్చాయి. ఎవరు మరి? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే విన్నర్ ఎవరో చెప్పేస్తాను. 10 9
8 7 6 5 4 3 2 అపర్ణ గారు ఈస్టర్న్ మసాలా వాళ్ళు రన్నర్ అప్ కి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారండి. మ్యామ్ మీ చేతుల మీదుగా ఇవ్వండి. ఈస్టర్న్ మసాలా వారు ఈనాటి మన ఖమ్మం కిచెన్ మహారాణికి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నారండి. ప్లీజ్ రండి గీతాంజలి గారు, ప్లీజ్ మీ చేతుల మీదుగా. ఓకే అండి, ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టేజ్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ బాయ్. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి.